ఉపాధి కోసం దుబాయ్కు వెళ్లాడు. అనుకోకుండా అక్కడ ఓ హత్యా నేరంలో ఇరుక్కున్నాడు. 10 ఏళ్లుగా జైల్లో చిక్కుకున్నాడు. ఇన్నాళ్లకు ఆయనకు విముక్తి లభించింది. అధికారుల చొరవ, సౌదీ షేక్ దాతృత్వంతో జైలు శిక్ష నుంచి బయటపడ్డాడు. సేఫ్ గా సొంతూరికి చేరుకున్నాడు. సౌదీలో హత్య కేసులో ఇరుక్కుని 10 ఏళ్లు జైలు జీవితం గడిపిన నిజామాబాద్ వ్యక్తికి విముక్తి లభించింది. ఇన్నేళ్లకు అక్కడి న్యాయస్థానం క్షమాభిక్ష ప్రసాదించింది. ఆర్మూర్కు చెందిన లింబాద్రి దుబాయ్ నుంచి నిన్న హైదరాబాద్ కి చేరుకున్నాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కుటుంబ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు. 1995లో బతుకు తెరువు కోసం దుబాయ్కి వెళ్లాడు లింబాద్రి. ఓ అరబ్ షేక్ వద్ద పనిచేసేవాడు. 2007లో జరిగిన ఘర్షణలో లింబాద్రి చేతిలో సౌదీకి చెందిన వృద్ధుడు చనిపోయాడు. దీంతో అక్కడి పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. విచారణ తర్వాత కోర్టు లింబాద్రికి ఉరిశిక్ష విధించింది. అప్పటి నుంచి అక్కడి కోర్టులోనే ఉన్నాడు లింబాద్రి. గతేడాది ప్రధాని నరేంద్ర మోడీ దుబాయ్ పర్యటన లింబాద్రికి ప్రాణం పోసింది. సౌదీలో పర్యటిస్తున్న సమయంలో నిజామాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ, ఎంపీ కవిత లింబాద్రి క్షమాభిక్ష విషయాన్ని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి తీసుకెళ్లారు. ఇదే విషయంపై మోడీ అక్కడి అధికారులతో మాట్లాడడంతో మృతుని కుటుంబానికి 1,80,00,000 పరిహారం చెల్లిస్తే వదిలేస్తామని తెలిపారు. జరిమానా చెల్లించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండగానే సౌదీకి చెందిన గిరయ్య అనే షేక్ 1,80,00,000 డబ్బులు కట్టేందుకు ముందుకొచ్చాడు. గతంలో కూడా ఆ షేక్ పలువురు వలస కూలీలకు అండగా నిలిచాడు. దీంతో లింబాద్రికి ఉరిశిక్ష నుంచి విముక్తి లభించింది. కేంద్ర ప్రభుత్వ ఏర్పాట్లతో సేఫ్ గా సొంతూరు చేరుకున్నాడు లింబాద్రి. మళ్లీ కుటుంబాన్ని కలుసుకోవడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. మరేమంటావు, ఏం కాదు అంటే మాకు పైసలు అవసరము, నరకుడు వద్దు అన్నారు. అన్నదానికి అప్పుడు జడ్జి ఏం చేసిందంటే, సరే ఇండియా మనిషి పైసలు ఏడికెళ్ళి తెస్తాడు అని అప్పుడు లేటింగ్ చేసిండ్రు. 3 సంవత్సరాలు లేట్ చేసిండ్రు. లేట్ చేసిన తర్వాత మనిషికి ఇన్ని పైసలు అవసరం ఉన్నాయని అప్పుడు చెప్పిన తర్వాత ఒక అతను శివదాతను వచ్చి సాయం చేసిండు. ఎంత? 10 లక్షల రూపాయలు శివది. ఇండియా 1,80,00,000 రూపాయలు. ఇది తనకు పునర్జన్మ అంటున్నాడు లింబాద్రి. మళ్లీ విదేశాలకు వెళ్లనని చెప్తున్నాడు. ఉరిశిక్ష నుంచి బయటపడడంతో ఆయన కుటుంబ సభ్యులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.